శేఖర్ కొడంగల్ డైలాగ్ కొడితే బిగ్ బాస్ పేలిపోతుంది. తాత ఉప్పల్ బాలు, న్యూ శేఖర్ కొడంగల్, స్మైలీ 1 2 3, రాజు జెండర్ భయ్యా వస్తే బేల్ లేదా జైల్ తొడలు కొడుతుండ ఆయన. సో ఆయన గిట్ట వెళ్ళబోతుండు. వీళ్ళందరూ పెట్టండి. కామన్ మ్యాన్ని పెడుతున్నారు కదా, ఇంతకు ముందు గిట్ట పెట్టారు కదా. సో ఇప్పుడు గిట్ట పెట్టండి, వీళ్ళందరికీ అవకాశాలు ఇవ్వండి. న్యూ శేఖర్ కొడంగల్ డైలాగ్ కొడితే బిగ్ బాస్ పేలిపోతుంది. సో ఆయన దగ్గర అంత క్రియేటివిటీ ఉంది, ఆయన దగ్గర ఎంతో యాక్ట్ చేసే సత్తా ఉంది. ఆయన అట్లాంటి ఆయనని పెట్టండి అంటున్నా. సో ఆయన డైలాగ్స్ విన్నారా? మారు మోగిపోయింది, అసలు మారు మోగిపోయింది. శాతగాని కొడుకులు రే, ఆ డైలాగ్ మామూలుగా ఉంది అన్న, వేరే లెవెల్. పెట్రోల్ పోసుకోనికే బండిలో 100 రూపాయలు ఉండవు కొడుకులకి, ఫోన్లు చేసి గుద్దలదం చేస్తారు ఆరా. మరి ఇట్లాంటి డైలాగులు మంచి మంచి డైలాగులు కొట్టిరు కానీ. సో అట్లాంటి ఆయన పెట్టండి. కామన్ పీపుల్, ఆయన చాలా మంచి వ్యక్తి కదా, ఆయన బ్యాడ్గా ఏం లేవు కదా. సో పాజిటివ్గా ఉన్నాడు, జనాల్లో మంచి యాక్టివ్గా ఉన్నాడు కదా. అట్లాంటి ఆయనను పెట్టండి. బరెలకని పెట్టండి. యూట్యూబర్ ఇమ్రాన్ అన్న యూట్యూబర్ ఉన్న ఎంతో సేవ చేసిండన్న, లక్షల రూపాయలు మంచిండన్న, బండ్లు ఇప్పించిండన్న. అట్లాంటి ఆయనని పెట్టండి. ఆయన సొంత డబ్బులు యూట్యూబ్ మీద ఆయన కష్టపడి ఆయన కంటెంట్ తోటి పైకి వచ్చిన వ్యక్తి. ఆయన ఎంతో కార్యక్రమాలు చేసి ఎన్నో సేవలు చేసిండు. అట్లాంటి ఆయనకు అవకాశం ఇవ్వండి అన్న. ఆయన ఈసారి ఉన్నాడు బిగ్ బాస్లో. ఇమ్రాన్ అన్న యూట్యూబర్, పర్షాన్ బాయ్ ఛానల్, వాళ్ళ టీం చూస్తే నీకు పిచ్చెక్కిపోతుంది. ఆయన ఒక ముస్లిం వ్యక్తి, తెలుగు వాళ్ళు ఉన్నారు, మన తెలుగు వాళ్ళు ఉన్నారు ఆయన దగ్గర పనిచేసేవాళ్ళు. ఆయన ఒక ఆదర్శం ఆయన, తెలుసా వాళ్ళకి. మీరు యూట్యూబ్ పెట్టుకోండి, మీరు బాగుపడండి అని చెప్పిన వ్యక్తి ఆయన. మీరు తప్పుడు కంటెంట్ చేయకండి, నిజాయితీగా నీతిగా కంటెంట్ చేసి డబ్బులు సంపాయండి, ప్రజలకు ఖర్చు పెట్టండి అన్నారు. వాళ్ళ టీం చూడలేదో, నువ్వు చూసినావో లేదో కానీ వాళ్ళ టీం చూస్తే మైండ్ పోతుంది. తెలుగు వాళ్ళే అందరూ. మన గణేష్ని నిలబెడతాడు ఆయననే, అన్నదానం చేస్తాడు. వేరే కంటెస్టెంట్స్ అంటే ఇంకా వీళ్ళందరూ ఉన్నారన్న. నాకు తెలిసి ఇమ్రాన్ అన్న ఒక బర్రెలక్క, నిరుద్యోగి బర్రెలక్క, ఆమెను పెట్టండి. ఆమె చాలా గేమ్ ఆడుతుంది, కసిగా గేమ్ ఆడుతుంది, కసిగా గేమ్ ఆడి కప్పు కొడుతుంది ఈసారి. అట్లాంటి వాళ్ళని పెట్టండి. కామన్ పీపుల్ అన్నారు కదా, కామన్ పీపుల్ పెట్టండి. సెలబ్రిటీలు మాకు అవసరం లేదు, ఆడరు వాళ్ళు ఆడలేరు. కుమారి ఆంటీ అన్నారు, దేనికి కుమారి ఆంటీ? ఈ దేశానికి ఏం చేసింది కుమారి ఆంటీ? ఈ తెలంగాణ రాష్ట్రానికి ఏం చేసింది? ఎవరికైనా ఒక రూపాయి ఇచ్చిందా? మీ యూట్యూబర్లే కదా, ఒక చిన్న కంటెంట్ పెట్టి 2 లివర్ ఎగస్ట్రా అని ఎంతో ఫేమస్ చేసిండు. ఆ యూట్యూబరే వెళ్ళి అడిగితే ఏమంటుంది తెలుసా? నేను గుర్తుపట్టావు అమ్మ, నేనే తీసి వీడియో నీది వైరల్ చేసింది నేనే అమ్మ అంటే, నువ్వెవరు తెలియదు బాబు అంటుంది. అట్లాంటి మన అన్న కావాల్సింది మనకి, అర్థం కాదు. అట్లాంటి కుమారి అంటే మనకు కావాలా? మొన్న సీరియల్ తీసింది, మళ్ళీ ఈరోజు సినిమాలు తీస్తుంది, మళ్ళీ బిగ్ బాస్ కంట. ఏం అవసరం? ఆమె ఏం చేసిందని? ఆమె ఏం రావాలనుకున్నా? సినిమాలు ఎంతోమంది, నేను గిట్ట ఇండస్ట్రీలో తిరిగి 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 పిచ్చని అయిపోయినా. పని లేదు, డబ్బులు లేవు, ఏం లేవు. మళ్ళీ ఒక కామన్ మ్యాన్కి ఇవ్వండి. కింది స్థాయి వాళ్ళు కాదు, పై స్థాయి వాళ్ళని ఒక డైలాగ్ ఉంది, ఆయన ఓన్గా క్రియేట్ చేసుకున్నారు, అంతో కొద్దో ఆ పేరు వచ్చింది ఆయనకి. అట్లాంటి వాళ్ళని పెట్టండి. వాళ్ళు కసిగా ఆడతారు, వాళ్ళ దగ్గర కంటెంట్ ఉంది, చాలా ఆడే శక్తి ఉంది. అట్లాంటి వాళ్ళని పెట్టండి అని అంటున్నా. న్యూ శేఖర్ కొడంగల్ని పెట్టండి, రాజు డేంజర్ స్మైలీని పెట్టండి. వాళ్ళ డైలాగ్స్ ఎట్లా కొడతారు? వాళ్ళకు మాటలు రావచ్చు, బుద్ధి లేకపోవచ్చు, తెలివి లేకపోవచ్చు, కానీ పని చేస్తారు. మంచి మంచి ఏవైతే మాట్లాడతారో వాళ్ళు అవే డైలాగ్స్. అది హీరోలు గిట్ట కొట్టారు. హీరోలు స్క్రిప్ట్ రాసుకొని డైలాగ్ కొడతారు. వీళ్ళు ఇక్కడ స్క్రిప్ట్ లేదు, నో స్క్రిప్ట్, రియల్గా జెన్యున్గా ఏదొచ్చిందో మనసులో నుంచి అది మాట్లాడతారు. సో అట్లాంటి వాళ్ళని పెట్టండి. అట్లాంటి వాళ్ళని గుర్తియట్లేరు ఎందుకు మీరు? నాగార్జున గారు ఉండే వల్లనే గుర్తిస్తలేదేమో అనుకుంటున్నా. కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే, బాలయ్య బాబు కానీ, లేకపోతే ఇంకా ఎవరైనా కానీ, చిరంజీవి గారు కానీ, చిరంజీవి గారికి ఒకసారి వచ్చిరో లేదో తెలియదా? ఈసారి చిరంజీవి గారిని పెట్టండి గోస్ట్గా, చాలా బాగుంటుంది మాకు. ఆయనను పెట్టండి. ఆయన చిన్న చిన్న వాళ్ళకి అవకాశాలు ఇస్తారు. నాగార్జున గారు వద్దు మాకు. చిరంజీవి అన్న ఎంతో మందికి సేవ చేసిండు, ఎంతో మందికి ఇండస్ట్రీకి తెచ్చిండు, పెద్ద పెద్ద స్టార్లను చేసిండు. అట్లాంటి వాళ్ళు ఇప్పుడు చెడుగా మాట్లాడుతుండ్రు. మేము ఎవరిని వదిలిపెట్టేలేము, అది చెప్తున్నా. అన్నని పెట్టండి, చిరంజీవి అన్నని పెట్టండి, మంచి యాక్టివ్గా నడుస్తుంది బిగ్ బాస్. ఆయనని పెట్టండి. చాలా చిన్న పీపుల్ ఎవరైతే ఉన్నారో, ఎవరెవరైతే ఇప్పుడు సోషల్ మీడియాలో రన్ అవుతున్నారో, బర్రెలక్క కానీ ఇట్లాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళని పెట్టండి. వాళ్ళని పెట్టండి, మంచిగా నడుస్తుంది బిగ్ బాస్. ఇంకోటి చిరంజీవి గారిని పెట్టండి. ఇట్లాంటి వాళ్ళని చిరంజీవి గారు తీసుకొస్తారు, ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేస్తారన్న.